అందరికీ నమస్తే. నా పేరు రాజు. తమిళనాడులోని శాతంకులం పోలీస్ స్టేషన్లో 2020లో జరిగిన తండ్రి కొడుకులు జయరాజ్, బెనిక్స్ లాకప్ డెత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 5 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో 9 మంది పోలీసులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు వెనుక ఉన్న రియల్ హీరో ఎవరో తెలుసా? ఒక సాధారణ మహిళా హెడ్ కానిస్టేబుల్ రేవతి. తోటి అధికారుల కిరాతకాన్ని కళ్లకు కట్టినట్టు బయట పెట్టేందుకు ప్రాణాలకు తెగించి మరీ ఆమె ఇచ్చిన సాక్ష్యం ఇప్పుడు పోలీసు వ్యవస్థలోని చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చింది. కరోనా రూల్స్ అతిక్రమించి మొబైల్ షాపు తెరిచారన్న చిన్న కారణంతో జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్ను పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు. రాత్రి 8:30 గంటలకు రేవతి డ్యూటీకి వచ్చేసరికి స్టేషన్ లోపల అరుపులు వినిపిస్తున్నాయి. బాధితుల ఆర్తనాదాలు స్టేషన్ బయటికి కూడా వినిపిస్తున్నాయని ఆ రాత్రి జరిగిన విషయాలను రేవతి మేజిస్ట్రేట్ ముందు వివరించారు. సబ్ ఇన్స్పెక్టర్ సహా ఇతర పోలీసులు ఆ ఇద్దరిని రక్తం వచ్చేలా కొట్టినట్లు రేవతి చెప్పారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఒళ్లంతా గాయాలై బాధితులు స్పృహ తప్పి పడిపోతే నేలపై చిందిన రక్తాన్ని కూడా వారితోనే తిడిపించారని చెప్పారు రేవతి. పోలీసులు ఆ రాత్రి తండ్రి కొడుకులను కేవలం కొట్టడమే కాకుండా రాక్షసానందం పొందారని రేవతి సాక్ష్యం చెప్పారు. మధ్యలో మద్యం తాగుతూ బాధితుల ప్రైవేటు భాగాలపై బూట్లతో తొక్కి చిత్రహింసలు పెట్టిన విషయం బయటపెట్టారు రేవతి. వారి బట్టలు విప్పి చేతులు కట్టేయడం చూసి తట్టుకోలేక తను గది బయటికి వచ్చేసానని రేవతి కన్నీళ్లతో చెప్పారు. కనీసం వారు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తాను కాఫీ ఇవ్వబోతే ఇతర పోలీసులు దాన్ని విసిరి కొట్టారని జరిగిందంతా చెప్పారు కానిస్టేబుల్ రేవతి. తన ఇద్దరు ఆడపిల్లల భద్రత గురించి భయపడుతూనే రేవతి నిజం వైపు నిలబడ్డారు. మేజిస్ట్రేట్ విచారణకు వచ్చినప్పుడు నేను నిజం చెబుతాను, కానీ నా పిల్లలకు రక్షణ కల్పించగలరా అని ఆమె అడిగిన ప్రశ్న ఆనాటి భయానక పరిస్థితులను తెలియజేస్తుంది. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న ప్రతి అధికారిని భయం లేకుండా గుర్తించి ఈ కేసులో నిందితులకు శిక్ష పడడంలో కీలక పాత్ర పోషించారు రేవతి. ఈ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష పడడం అనేది భారత న్యాయ చరిత్రలో ఒక మైలురాయి. యూనిఫామ్ వేసుకున్న వారు చట్టానికి అతీతులు కారని ఈ తీర్పు నిరూపించింది. తోటి పోలీసులు మౌనంగా ఉండమని హెచ్చరించినా, బెదిరింపులకు పాల్పడిన వెనకడుగు వేయని రేవతి ధైర్యం ముందు ఆ రాక్షస పోలీసులు తల వంచాల్సి వచ్చింది. మద్రాస్ హైకోర్టు స్వయంగా ఆమెకు రక్షణ కల్పించి భరోసా ఇచ్చింది. మొదట్లో తన పిల్లలు, భర్తకు ఆపద కలుగుతుందనే భయంతో వాస్తవాలను చెప్పినప్పటికీ తన వాంగ్మూలంపై సంతకం చేసేందుకు ఆమె నిరాకరించారు. అయితే న్యాయస్థానం నుంచి రక్షణ కల్పిస్తామని వచ్చిన వాగ్దానంతో చివరికి సంతకం చేశారు రేవతి. దీంతో కోర్టు వారి కుటుంబానికి 2 పోలీసు కానిస్టేబుళ్లతో రక్షణ అందించింది. అలా తన కళ్ళ ముందే ఉన్నతాధికారులు చేసిన క్రూరమైన పనిని రేవతి ధైర్యంగా బయటపెట్టడంతో దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తుంది. యావత్ ప్రపంచం ధిక్కరించినా సరే నువ్వు మాత్రం సత్యం వైపే నిలబడు అన్న గాంధీ మాటలు నిజం చేస్తూ కానిస్టేబుల్ రేవతి చేసిన సాహసం చరిత్రలో లిఖించదగ్గది. ఎంతో మందికి స్ఫూర్తిని రగిలించే విషయం. స్వార్థం తప్ప ఇంకేమీ లేదు అనుకునే తరుణంలో రేవతి సాక్ష్యం ఇంకా నిజం కోసం ధైర్యంగా నిలబడే మనుషులు ఉన్నారు అని గుర్తుకు తెచ్చేలా చేసింది.